అందరూ నమస్కారం. వాగ్దేవికి స్వాగతం. ఈ రోజు జిఎస్టీ లేటెస్ట్ అప్డేట్, ఫైలింగ్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ రెక్టిఫికేషన్ ఆఫ్ డిమాండ్ ఆర్డర్స్ ఇష్యూడ్ అండర్ సెక్షన్ 16(4) ఆఫ్ జిఎస్టీ యాక్ట్. ఎవరైతే డీలర్స్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ను డెడ్ లైన్ తర్వాత జిఎస్టీఆర్ 3 రిటర్న్ ద్వారా క్లెయిమ్ చేసి ఉంటారో వారికి డిపార్ట్మెంట్ వారు ఇనెలిజిబుల్ ఐటీసీ కింద దాన్ని పరిగణించి డిమాండ్ ఆర్డర్స్ పాస్ చేశారు. వాళ్ళకి రీసెంట్గా ఫైనాన్స్ బిల్ 2/2024 ద్వారా సెక్షన్ 16(5) అండ్ సెక్షన్ 16(6) రెండు సబ్ సెక్షన్స్ నూతనంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. సెక్షన్ 16 సబ్సెక్షన్ 5 అండ్ సెక్షన్ 16 సబ్సెక్షన్ 6 రెండు సబ్ సెక్షన్స్ నూతనంగా అందుబాటులో తీసుకొచ్చింది. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం సెక్షన్ 16 సబ్సెక్షన్ 5 మనకి ఏం వివరిస్తుందంటే, సెక్షన్ 16 సబ్సెక్షన్ 4లో ఏమి చెప్పినప్పటికి కూడా ఇన్వాయిస్ లేదా డెబిట్ నోట్ ద్వారా సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ జరిగి ఉంటే అవి 2017, 18, 19, 19, 20 మరియు 2021 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఇన్వాయిస్లు వాటి తాలూకు ఐటీసీ 30/11/2021 లోగా కోరుకోవడానికి అవకాశం కల్పించింది. అలాగే సెక్షన్ 16 సబ్సెక్షన్ 6 రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ అయిన తర్వాత రివోకేషన్ అప్లికేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ ని రివోక్ చేసి లేదా అపిలేట్ అథారిటీ, అపిలేట్ ట్రిబ్యునల్, కోర్టు ఆర్డర్ ద్వారా రిజిస్ట్రేషన్ రివోకేషన్ చేసి ఉంటే వారికి సెక్షన్ 16 సబ్సెక్షన్ 4 కింద ఐటీసీని క్లెయిమ్ చేసే డెడ్ లైన్ మినహాయింపును అందుబాటులోకి తీసుకొచ్చింది. వీరికి కొన్ని కండిషన్స్ ని ఫ్రేమ్ చేయడం జరిగింది. వాటి గురించి తెలుసుకుందాం. ఇన్వాయిస్ లేదా డెబిట్ నోట్ డేట్ నుండి మరుసటి సంవత్సరం నవంబర్ 30లోగా ఇన్పుట్ ట్యాక్స్ ఖచ్చితంగా క్లెయిమ్ చేయాలి. లేదా క్యాన్సిలేషన్ అయ్యి రిజిస్ట్రేషన్ రివోకేషన్ ఆర్డర్ డేట్ నుండి 30 రోజుల్లోగా జిఎస్టీఆర్ 3 రిటర్న్ ఫైల్ చేసి ఐటీసీ కోరుకోవచ్చు. ఈ సబ్సెక్షన్స్ ని నోటిఫికేషన్ నెంబర్ 17/2024 సెంట్రల్ ట్యాక్స్ డేట్ 27/9/2024 ద్వారా మనకి గవర్నమెంట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. తరువాత నోటిఫికేషన్ నెంబర్ 22/2024 సెంట్రల్ ట్యాక్స్ డేటు 8/10/2024 ద్వారా స్పెషల్ ప్రొసీజర్ ని రెక్టిఫికేషన్ ఆఫ్ ఆర్డర్స్ కోసం ఫ్రేమ్ చేసింది. ఆర్డర్స్ సెక్షన్ 73 లేదా 74 లేదా 107 లేదా 108 కింద పాస్ చేసి ఉంటే వారు ఈ స్పెషల్ ప్రొసీజర్ ని ఉపయోగించుకొని వారి యొక్క డిమాండ్స్ ని నిల్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ ని అనెక్సర్ ఏ ఫామ్ ద్వారా ఫిల్ చేసి జిఎస్టీ పోర్టల్లో అప్లోడ్ చేయాలి. ఈ అవకాశం కేవలం 6 నెలలు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేసిన డేట్ నుండి. ఆన్లైన్లో ఈ ఆర్డర్ రెక్టిఫికేషన్ అప్లికేషన్ ఎలా ఫైల్ చేయాలో ప్రాక్టికల్గా చూద్దాం ఇప్పుడు.